been thinking these days about how our life on earth can be a heavenly life. ఈ భూమి మీద మన జీవితం ఏ రీతిగా పరలోక జీవితంగా ఉంటుందో అనే సంగతిని గురించి ఈ దినాల్లో మనం కలుస్తూ వస్తున్నాం. This was God's will for man right from the beginning of the nation of Israel. ఇశ్రాయేలు జనాంగం యొక్క ప్రారంభం నుండి కూడా దేవుని యొక్క చిత్తము మనుషుని ఎడల ఈ రీతిగా ఉంది. In the book of Deuteronomy in chapter 11, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయంలో the Lord said to the people of Israel, ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పింది ఏమిటంటే in verse 18, 18వ వచనంలో, you shall impress these words of mine on your heart and on your soul. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని, And you shall bind them as a sign on your hand. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. See, that means that I must never do anything with my hands which are contrary to the word of God. దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క వాక్యానికి విరోధమైనటువంటి సంగతి, వ్యతిరేకమైనటువంటి సంగతి నా చేతితో నేను ఎప్పుడు చేయకూడదు అని. And they shall be as frontals on your forehead. The last part of verse 18. ఈ 18వ వచనం చివరి భాగంలో అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. That means it must be in your mind all the time. దాని అర్థం ఏంటంటే అవి ఎల్లప్పుడూ కూడా మీ మనసులో ఉండాలి అని. God's word must be in our mind. It must be in all that we do. దేవుని యొక్క వాక్యము మనం చేసే వాటి అన్నిటిలోనూ కూడా మన మనసులో వాక్యం ఉంటూ ఉండాలి. Then the next responsibility, verse 19, is to teach it to our children. తర్వాత ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే 19వ వచనాన్ని వాటిని మన పిల్లలకు నేర్పించాలి. Not just in some little family prayer time. ఏదో చిన్న కుటుంబ ప్రార్థన సమయంలో మాత్రమే కాదు. It says when you sit in your house, ఇక్కడ వాక్యాలు చెప్పడం మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, when you're going for a walk along the road with your children, మీ పిల్లల్ని తీసుకుని రోడ్డు మీద మీరు నడుస్తూ వెళ్తున్నారు అనుకోండి, and when you're about to go to sleep, మీరు పడుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, and when you get up in the morning. ఉదయాన్నే మీరు లేచినప్పుడు, He was saying God's word must always be there to be able to talk to your children in a very natural way. ఒక సామాన్యమైనటువంటి విధానంలో దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ కూడా మీ పిల్లలకు చెప్పేదిగా ఉండాలి. Then he said in verse 20, it's good to have these verses written on your walls. తర్వాత 20వ వచనంలో మీ ఇంటి ద్వారబంధముల మీద గౌనుల మీద వాక్యాలు రాయటం మంచిది. And on your gate, మీ యొక్క గౌనుల మీద, that people who come know that your house is a house of God. ప్రజలు చూసేటటువంటి వాళ్ళు మీ ఇల్లు దేవుని గృహం అనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది. That means you're not ashamed of God's word. అంటే దేవుని వాక్యాన్ని గురించి మీరేం సిగ్గుపడట్లేదని. A lot of Christians are ashamed of God's word. అనేక మంది క్రైస్తవులు దేవుని యొక్క వాక్యం అంటే వాళ్ళు సిగ్గుపడుతుంటారు. They don't talk about the word of God in a very natural way with their families. సామాన్యమైనటువంటి విధానంలో వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ దేవుని వాక్యాన్ని గురించి ఎప్పుడు మాట్లాడుకోరు. I want to encourage you to speak about God's word just like you speak about the news and about the cricket score. చూడండి, మీరు వార్తల గురించి ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటారో, క్రికెట్ స్కోర్ గురించి ఎట్లా మాట్లాడుకుంటారో, అట్లానే దేవుని వాక్యం గురించి కూడా మీ ఇంట్లో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. In a very natural way with our children. సామాన్యమైనటువంటి విధానంలో మన పిల్లలతో ఇట్లా మాట్లాడుతూ ఉండాలి. The brothers who come to visit our home. లేకుంటే మన గృహాన్ని దర్శించడానికి వచ్చిన సహోదరులు. And then what will happen? తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? Your days and the days of your sons will be multiplied. అలాగ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చిన ప్రమాణం చేసిన దేశంలో మీ దినములో మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం నుంచి విస్తరించును. In the Old Testament, the main thing was a long life. పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే దీర్ఘాయుష్షు. You lived a long life, God was blessing you. ఒకవేళ మనిషి దీర్ఘాయుష్షు కలిగి ఉంటే దేవుడి మిమ్మల్ని దీవించాడు. But in the New Testament, it's not a long life. అది నూతన నిబంధనలోకి వచ్చేసరికి దీర్ఘాయుష్షు కాదు. Adam lived for 930 years. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. Jesus lived only 33 years. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించారు. Which would you prefer? ఏది కావాలి? What's the use living 930 years in sin? 930 సంవత్సరాలు పాపంలో జీవించడం వల్ల ప్రయోజనం ఏంటి? In the New Testament, it is not how long you live. నూతన నిబంధనలో ఏమిటంటే మీరు ఎంత దీర్ఘకాలం జీవించారనేది కాదు. In the Old Testament, God said in Psalm 91, with long life I will satisfy him. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో పాత నిబంధనలో నేను దీర్ఘాయుష్షు ఇచ్చి అతన్ని తృప్తిపరిచేదని వాక్యం. In the New Testament, the important thing is to finish the work God has given us. అయితే నూతన నిబంధనలో ఏమిటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని సంపూర్తి చేయడం ప్రాముఖ్యమైనది. Jesus finished it when he was 33. యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాలకే తన పని పూర్తి చేశారు. The apostle James said by 30 itself he finished it. Herod beheaded him. అపోస్తలులైనటువంటి
యాకోబు కూడా 30 సంవత్సరాలకే తన పని పూర్తి చేశాడు. హేరోదు తన ఖడ్గాన్ని శిరఛేదనం చేశాడు. John finished when he was 95. యోహాను 95 సంవత్సరాలకు పని పూర్తి చేశాడు. Paul finished when he was 67. పౌలు 67 సంవత్సరాలకు పూర్తి చేశాడు. But he could say, I finished my course. చెప్పగలిగాడు, నా పరుగు నేను తుదముట్టించితిని. He once said, I have no interest in life except to finish my course. ఆయన అన్నాడు, నా యొక్క పరుగు తుదముట్టించడం కంటే జీవితంలో నాకు ఏ ఇతర శ్రద్ధ ఆసక్తి లేదు. I don't even count my life dear unto myself so that I can finish the ministry Lord has given me. ప్రభు నాకు అప్పగించినటువంటి పరిచర్యను నేను ముగించడం తప్ప, పరిపూర్తి చేయడం తప్ప ఇతర విషయాల్లో నాకు ఏ విధమైన శ్రద్ధ లేదు. These New Testament apostles were not interested in living a long life. ఆ నూతన బంధంలో ఉన్నటువంటి అపోస్తలులు దీర్ఘకాలం జీవించడంలో వాళ్ళకి ఆసక్తి లేదు. They were interested in finishing the work God appointed for them. వాళ్ళ శ్రద్ధ అంతా ఏమిటంటే దేవుడు ఏ పని కోసం వాళ్ళు నియమించాడో ఆ పనిని పూర్తి చేయడం. To live a long life is the desire of Old Testament people. దీర్ఘకాలం జీవించడం అనేది, దీర్ఘాయుష్ అనేది పాత నిబంధనలో ఉన్న ప్రజల కోరిక. And sometimes it's a dangerous thing also. కొన్నిసార్లు అది చాలా ప్రమాదకరమైన సంగతి కూడా. There was a king in the Old Testament called Hezekiah. పాత నిబంధనలో హిజ్కియా అనే ఒక రాజు ఉండేవాడు. One day God said to him, my time for you is finished. ఒక రోజు దేవుడు ఆయనతో అన్నాడు, నీకు నేను ఇచ్చిన సమయం అయిపోయింది. Get your house ready and get ready to die. నీళ్లు చక్క పెట్టుకో, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. You read about that in Isaiah. యెషయా గ్రంథంలో సంగతి And he prayed, oh Lord, please remember how I lived and all that. అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభా నీ ఎదుట నీ దృష్టిలో నేను ఎట్లా జీవించినో దయతో జ్ఞాపకం చేసుకో. God said, okay, I'll give you 15 years. సరే ప్రభు అన్నాడు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్. That was not God's will. అది నిజంగా దేవుని చిత్తం That was కాదు. God's second best. అది రెండో దానిగా ప్రభు ఇస్తున్నటువంటిది. Sometimes you keep on pestering God for something He'll give you which is not His will. కొన్నిసార్లు దేవుని చిత్తం కానటువంటిది దేవుడు మీరు ఊరికి ఆయన పట్టుకుని మరలా అడుగుతుంటే సరే మీకు ఇస్తాడు. There is a verse like that in Psalm 106. 106వ కీర్తనలో ఆ మాట ఉంది. It says they kept on, verse 14, in the wilderness they kept on craving intensely. Psalm 106 verse 14, and they tempted God with their intense craving. 106వ కీర్తన 14వ వచనంలో, అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. They kept on saying, I want it, I want it, I want it, I want it. నాకు ఇది కావాలి 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 అనుకుంటూ ప్రభువుని శోధిస్తూనే వచ్చారు. So God gave them their request. Verse సరే 15. దేవుడు వాళ్ళకి కావాల్సిన దాన్ని ఇచ్చాడు. 15వ వచనంలో, But along with that, it says He sent a leanness into their souls. ఆయన వారికి కావాల్సింది ఇచ్చాడు గాని వారి ప్రాణములకు క్షీణత కలుగు చేశాడు. They became sick in their soul. వాళ్ళ యొక్క ఆత్మలో వాళ్ళ బలహీనలైపోయారు. You know, sometimes you keep pestering God for something, He'll give it to you, and you'll, along with that, you'll get some sickness in your soul. కొన్నిసార్లు మీరు కావాలని ప్రభు ఊరికే మాటిగా అడుగుతుంటే సరే ఇంక మీరు అడిగిందని కాదనలేక ఇస్తారు, మీ ఆత్మలో క్షీణత కలుగుతుంది. Hezekiah got his extension of 15 years. మరి హిజ్కియా జీవితంలో దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. And after 3 years of that extension, ఆయన ఆయుష్ పొడిగించిన 3 సంవత్సరాలకి he got a son. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. It's all written in 2 Chronicles. ఇదంతా రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో. His son's name was Manasseh. ఆయన కుమారుని పేరు మనస్సే. That son would never have been born if he had listened to God and died 3 years earlier. ఒకవేళ హిజ్కియా దేవుని యొక్క మాట విని 3 సంవత్సరాల క్రితమే చనిపోయి ఉంటే ఈ కొడుకు పుట్టేవాడు కాదు. But he got this son. ఆయన ఇప్పుడు ఈ కొడుకు పుట్టాడు. 12 years later he died. తర్వాత 12 సంవత్సరాలకు హిజ్కియా చనిపోయాడు. And Manasseh became king. మనస్సే రాజయ్యాడు. And Manasseh ruled for more than 50 years. మనస్సే 50 సంవత్సరాల కంటే అధికంగా రాజ్య పరిపాలన చేశాడు. And he was the worst king that Judah ever had. యూదా రాజుల్లో అంత దుష్టుడైనటువంటి రాజు ఇంకెవరు లేదు. With idol worship and all types of evil things. ఆయన విగ్రహారాధన గాని సమస్తమైన దుష్ట కార్యాలు చేస్తూ వచ్చాడు. What a misery Hezekiah brought upon Israel by praying to God to extend his life. జీవితాన్ని ఆయుష్ను పెంచమని దేవుడిని అడగటం ద్వారా ఇశ్రాయేలు ప్రజల్లో ఈ హిజ్కియా రాజు ఎంత దౌర్భాగ్య స్థితికి పట్టుకొచ్చాడు. Paul wanted to live until the coming of the Lord. పౌలు క్రీస్తు ప్రభువు రాకడ వరకు జీవించాలని కోరాడు. He says in 1 Thessalonians 4, we who are alive will be caught up. మొదటి తెస్సలోనికైలకు 4వ అధ్యాయంలో సజీవులమైన మనము పైకెత్తబడతామని చెప్పాడు. That includes himself. అంటే అందులో ఆయన కూడా We who are alive. సజీవులమైన మనం. He thought he would be alive. అతను అనుకున్నాడు ప్రభు వచ్చేంత వరకు సజీవుడిగా ఉంటాడు అనుకున్నాడు. But about 10 years later, కానీ ఒక 10 సంవత్సరాలకి he says in 2 Timothy 4, 2 తిమోతి 4వ అధ్యాయంలో, the Lord has shown me my time on earth is over. భూమి మీద నా సమయం అయిపోయిందని ప్రభు చూపించారు. And I am not going to ask him for an extension even for one day. ఇంకా నా జీవితంలో ఒక్క రోజు కూడా నాకు పొడిగింపు కావాలని అడగను. His time was not over because of cancer or any sickness. ఆయనకి ఏదో క్యాన్సర్ రోగమో వేరే రోగం వచ్చిందని సమయం అయిపోయింది అనడం లేదు. The king was going to cut off his head. ఎందుకంటే రాజు ఇంకా తన్నే శిరఛేదనం చేయనన్నాడు, తల తీసేస్తాడు. That is amazing. ఎంత ఆశ్చర్యం. Was it difficult for God to kill the Emperor Nero? మరి
ఎంపరర్ చక్రవర్తి నీరో చక్రవర్తిని చంపడం దేవునికి ఏమైనా కష్టం? God could have given him a heart attack in a moment. దేవుడు ఆ నీరో చక్రవర్తికి హార్ట్ అటాక్ రప్పిస్తే గుండెపోటు ఒక క్షణంలో చనిపోతాడు. Because he knows this guy is going to behead my apostle Paul next week. ఎందుకంటే వచ్చే వారంలో ఇతడు నా అపోస్తలుడైనటువంటి పౌలును అతడు తల తీసేనన్నాడు. If I were there, I would have given Nero a heart attack 1 week before that. నేను అక్కడ ఉంటే ఒక వారం రోజుల ముందు నీరోకి గుండెపోటు వచ్చేట్టు చేసేవాడు. God says, my ways are not your ways. కానీ దేవుడు అంటున్నాడు, నా మార్గంలో మీ మార్గంలో I say, Lord, thank you that I am not running this earth. ఓ ప్రభువా, ఈ భూమిని నేను పరిపాలించట్లేదు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Your way is perfect. నీ మార్గమే పరిపూర్ణం. You allow Nero to live and cut off Paul's head. నీరో చక్రవర్తి జీవించేట్టు చేశావు పౌలు తల తీసేటట్టు చేశావు. I cannot understand God's wisdom. ఆ దేవుని జ్ఞానం నాకు గ్రహింపు కాదు. But I bow down and say, Lord, your ways are perfect. కానీ నా తల వంచి దేవునికి చెప్తాను, ప్రభువా నీ మార్గము పరిపూర్ణమైనది. There are many things in our life we cannot understand. మన జీవితంలో ఇట్లా అనేకమైన సంగతులు మనం గ్రహించలేని ఉన్నాయి. You tell me, can you understand that God gives Nero, that wicked man, life to kill his servant Paul's head? Cut it off? దేవుడు తన సేవకుడైనటువంటి పౌలు తల తీసేయడానికి నీరో చక్రవర్తిని దేవుడు బ్రతికించాడు ఎందుకని మీరు ఏం చెప్పగలరా? Look at all these fellows who are persecuting our dear Christian brothers and sisters in China today. ఈ దినాల్లో చైనాలో ఉన్నటువంటి మన ప్రియ సహోదరులైనటువంటి క్రైస్తవ సహోదరులు సహోదరులను వాళ్ళు హింసించేట all the secret police and the communist leaders are getting help అక్కడ to persecute our brothers and sisters. రహస్యంగా పనిచేస్తున్నటువంటి పోలీసు గూఢచారులు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళందరూ మన సహోదరులను హింసిస్తున్నారు. I said, Lord, I cannot understand your ways. ప్రభువా నీ మార్గాలు నాకు గ్రహింపుగా. You shut the mouths of the lions in Daniel's time. మరి దానియేలు సమయంలో అయితే సింహాల నోళ్ళు మూయించావు. But when the second century Christians were thrown to the lions ate them up. మరి రెండవ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులను సింహాల ముందు వేసినప్పుడు సింహాలు వాళ్ళు తినేసాయి. What's the difference? ఏమిటి మరి భేదం? That was an old covenant Christian, Daniel. ఈ దానియేలు ఉన్నటువంటిది పాత నిబంధన క్రైస్తవుడు. The new covenant, God was going to be glorified through the suffering of his people. నూతన నిబంధన కాలంలో దేవుడు తన ప్రజల శ్రమల ద్వారా ఆయన నామం మహింపరచబడుతుంది. The Old Testament, David ruled as a king and died with great honor. పాత నిబంధనలో దావీదు ఒక రాజుగా పరిపాలన చేశాడు, జీవించాడు, మహా గొప్ప ఘనతతో చనిపోయాడు. But Jesus, the son of David, అయితే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, he didn't die with honor. ఆయన ఘనతతో చనిపోలేదు. He died hanging in an underwear on the cross, laughed at, mocked at by ఆయన everybody. ఏ విధమైనటువంటి వస్త్రాలు లేకుండా కొద్దిపాటి వస్త్రాలతో ఆయన గేలి చేయబడుతూ అపహాస్యం చేయబడుతూ సిలువ మీద వేలాడుతూ చనిపోయాడు. Our leader is not David, our leader is Jesus. కనుక మన నాయకుడు దావీదు కాదు, యేసుక్రీస్తు ప్రభువారే మన నాయకుడు. Many Christians want a grand funeral when they die. అనేక మంది క్రైస్తవులు వాళ్ళు చనిపోయిన తర్వాత మహా ఆర్భాటంతో కూడినటువంటి భూస్థాపన కావాలి. Please keep my body in the mortuary, make sure that a lot of people come, and then arrange a grand funeral. వాళ్ళు అంటారు, నా మృతదేహాన్ని మార్చులో పెట్టి చాలా మంది వచ్చే వరకు ఉంచండి, వాళ్ళందరూ చూడాలి, చాలా గొప్ప అట్టహాసంతో నా దేహాన్ని తీసుకెళ్ళాలి. Even after they die, they want honor. చనిపోయిన తర్వాత కూడా మనుషులు ఘనత కావాలి. I say, Lord, how many people came for your funeral? నేను అంటాను, ప్రభువా నీ భూస్థాపనకి ఎంతమంది ప్రజలు వచ్చారు? There was no body kept in the mortuary or anything. ప్రభువారి దేహాన్ని ఎక్కడ మార్చులో ఎక్కడ పెట్టలేదు. What a disgraceful way you died. నువ్వు ఎక్కడ చనిపోయావో అది చూడడానికి ఎంత తక్కువతనంగా ఉంది. Some women took your body and put it in the grave. మరి కొంతమంది స్త్రీలు వచ్చారు, ఆ దేహాన్ని తీసుకున్నారు, సమాధిలో పెట్టారు. I don't want to be greater than you. నీకంటే నేను గొప్పవాడిని కాదు. I don't want any honor that you never had on this earth. ఈ భూమి మీద నీకు లేనటువంటి ఘనత నాకేం అక్కర్లేదు. That's how the apostles died. ఆ రీతిగా అపోస్తలులు మరణించారు. They did not want long life, they wanted to finish God's will. వాళ్ళకి దీర్ఘాయుషు కావాలని అడగలేదు, కానీ ఉన్న కాలంలో దేవుని చిత్తం పూర్తి చేశారు. The Lord says, if you obey my word, ప్రభువు మీరు నా మాటలు విధేయత you will fulfill the number of your days. మీ యొక్క దినములు సంపూర్తి అవుతుంది. And then here is a wonderful promise, Deuteronomy 11:21. ద్వితీయోపదేశకాండం 11:21లో అద్భుతకరమైన వాగ్దానం. This is translated in different ways in different translations. రకరకాల తర్జుమాల్లో రకరకాలుగా ఈ మాటలు చెప్పండి. Now the first, one of the most popular translations of the English is called the King James version. మరి ఇంగ్లీష్ భాషలో కింగ్ జేమ్స్ వెర్షన్ లో అది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి. And in the King James version it is translated like this. మరి కింగ్ జేమ్స్ వెర్షన్ లో ఎట్లా తర్జుమా చేయబడింది? If you do all these things, if you respect my word, ఇవన్నీ కూడా మీరు చేసి నా వాక్యాన్ని మీరు and you కనపరిస్తే, teach them in your home, మీ గృహాల్లో పెడితే, the last part of verse 21, 21వ చివరి భాగం, your days on earth will be like the days of heaven upon earth. భూమి మీద మీ దినములు పరలోకము భూమి మీద ఉన్నటువంటి దినాలుగా ఉంటాయి. It's here in the margin of my Bible also, that your days will be like the days of heaven upon earth. ఈ భూమి మీద భూమికి పైగా ఆకాశం నిలిచినంత కాలం విస్తరించిన మీ దినములు పరలోకమందున్నటువంటి దినాలుగా భూమి దినాలుగా. Old Testament. పాత నిబంధనది. That your home will be like a heaven on earth. మీ గృహం చూస్తే
భూమి మీద పరలోకం ఉన్నట్టుగా ఉంటుంది. Your children will be growing up in the atmosphere of heaven in your home. మీ పిల్లలు కూడా మీ ఇంటిలో పరలోకపు వాతావరణంలో పెంచబడుతుంటారు. If you will only honor my word, God said. దేవుడు అంటాడు, నా వాక్యాన్ని మీరు ఘనపరిస్తే. That phrase has come many times to my mind. అనేక పర్యాయములు ఈ మాట నా మనసులోకి వచ్చింది. My days must be like the days of heaven upon earth. ఈ పరలోకము భూమి మీద ఉన్నటువంటి దినాలుగా నా దినాలు ఉండాలి. My home must be like a little heaven upon this earth. నా గృహము కూడా ఎట్లా ఉండాలంటే ఈ భూమి మీద ఒక చిన్న పరలోకం మాదిరిగా ఉండాలి. My children, as they grow up and leave my home, must remember our home was like heaven. నా పిల్లలు వాళ్ళు ఎదిగినప్పుడు మా యొక్క గృహాన్ని గురించి పరలోకం మా గృహంలో ఉండింది అని భావం కలిగి ఉండాలి. Maybe it was not a very rich home, ఒకవేళ అది ధనికమైన కుటుంబం కాక but it was the atmosphere of heaven, కానీ పరలోకపు వాతావరణం of peace, శాంతి and joy, సంతోషం and trust in God even in the midst of difficulties. కష్టం వచ్చినటువంటి సమయంలో కూడా దేవుని యందు నమ్మిక ఉంచడం. That even when there's little money, that we trust in God. కొంచెం డబ్బున్నా గానీ దేవుని యందు నమ్మిక ఉంచడం. Do you want a home like that? అట్లాంటి గృహం మీకు కావాలా? Do you want your days to be like the days of heaven upon earth? మీ దినములు పరలోకం భూమి మీద ఉన్నటువంటి దినాలుగా ఉండాలని కోరుతున్నారా? That is God's will. అది దేవుని చిత్తం. If it were not God's will, then of course we cannot pray for that. ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే దాని గురించి మనం ప్రార్థించక్కర్లేదు. See in the New Testament, నూతన బంధంలో it says what the Holy Spirit does for us. మనకు పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏమిటో చూడండి. In Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక. Now I want to tell you something about Ephesians and Colossians. ఎఫెసీయులకు రాసిన దాన్ని కొలొస్సీయులకు రాసిన దాని గురించి చెప్పాలని కోరుతున్నాను. There are many things similar in Ephesians and Colossians. ఎఫెసీయులకు రాసిన పత్రికలోను కొలొస్సీయులకు రాసిన పత్రికలోను చాలా సంగతులు Many of the commands given to husbands, wives and children and all are same in Ephesians and Colossians. అనేకమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు భార్యలకు, భర్తలకు, పిల్లలకు, దాసులకు ఇవన్నీ ఎఫెసీయులకు రాసిన పత్రికలోను కొలొస్సీయులకు రాసిన పత్రికలో. But in Colossians the emphasis is on Christ in you. అయితే కొలొస్సీయులకు రాసినటువంటి పత్రికలో నొక్కి చెప్పబడినటువంటి సంగతి ఏమిటంటే మీ యందున్న క్రీస్తు. Colossians 1:27, Christ in you, the hope of glory. కొలొస్సీ 1:27 మీ యందున్నటువంటి క్రీస్తు మహిమా నిరీక్షణ. That is the emphasis. అది ప్రాముఖ్యత. Christ is in you. క్రీస్తు నీ యందున్నాడు. You receive Jesus Christ in you and he comes to live in you. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు స్వీకరించి ఆయన నీలో నివసించడానికి వచ్చినాడు. That is a very great truth. అది చాలా గొప్ప సత్యం. Greater is he that is in you than he that is in the world. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. Like we sing in that song. ఆ యొక్క పాటను కూడా మనం He lives. ఆయన జీవిస్తున్నాడు, ఆయన జీవిస్తున్నాడు. You ask me how I know he lives. ఆయన ఎట్లా జీవిస్తున్నాడో నువ్వు నన్ను అడిగితే He lives within my heart. ఆయన నా హృదయంలో జీవిస్తున్నాడు. Christ in you. క్రీస్తు నీ యందున్నాడు. But in Ephesians, అయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో the truth is we in Christ. ఇక్కడ సత్యం ఏమిటంటే మనము క్రీస్తునందున్నాము. Two things are there. రెండు సంగతులు ఉన్నాయి. Christ is in me క్రీస్తు నా యందున్నాడు and I am in Christ. నేను క్రీస్తులో ఉన్నాను. Now generally speaking, సాధారణంగా మాట్లాడితే most believers think of Christ in me. అనేక మంది క్రైస్తవులు అనుకునేది ఏమిటంటే క్రీస్తు నాలో ఉన్నాడు అని. I'm almost certain that most of you don't think much of your being in Christ. నేను అనుకుంటాను మీలో చాలా మంది మీరు క్రీస్తునందున్న సంగతిని గురించి మీరు ఎప్పుడు అనుకోరు. Christ in you can lead you to a very selfish life. క్రీస్తు నీలో ఉన్నప్పుడు నీవు చాలా స్వార్థపూరితమైన జీవితం జీవించవచ్చు. Christ is in me. క్రీస్తు నాలో I'm all right. నేను బాగానే ఉన్నాను. I don't care about the others. వేరే వాళ్ళ గురించి నాకు అక్కర్లేదు. But when you think of you are in Christ, అయితే నీవు క్రీస్తునందున్నావు అనుకున్నప్పుడు then there are other responsibilities. ఇంకా వేరే బాధ్యతలు ఉన్నాయి. Because my brother is also in Christ. ఎందుకంటే నా సహోదరుడు కూడా And that other brother is in Christ. ఇంకో సహోదరుడు He is also in Christ. ఆయన క్రీస్తులో It's not only me. నేనే కాదు, I have to get along with these people. నేను వీళ్ళందరితో కూడా చాలా జాగ్రత్తగా వెళ్తుంటాను. But if I only think of Christ is in me, క్రీస్తు నాలో ఉన్నాడని ఒకటే then అనుకుంటా. I don't care for any of the others. ఇంకా వేరే వాళ్ళ గురించి నాకు ఏం అక్కర్లేదు, నేను ఒక్కడే వెళ్ళిపోతుంటాను. In scripture, you must understand there's a balance in the teaching. ఈ బోధలో ఎంత సమాంతరంగా ఉందో ఈ సంగతులన్నీ కూడా లేఖనాల్లో ఉన్న గ్రహించాలి. If you believe in Christ in you, క్రీస్తు నీ యందు ఉన్నాడని నమ్మితే, and not you are in Christ, అయితే నీవు క్రీస్తులో ఉన్నాడని it's like సంగతి నమ్మకుండా ఉంటే, being a one-handed man. అది ఎలా ఉంటే ఒక మనిషి ఒకే చేత్తో ఉన్నాడు. You can do many things with one hand, ఒక చేత్తో చాలా సంగతులు చేయొచ్చు. but you can do much more with two hands. అయితే రెండు చేతులు ఉంటే ఇంకా అనేకమైన సంగతులు చేయొచ్చు. Or it's like being one leg and one hand, all one side. లేకుంటే ఒక ప్రక్కనే ఒక కాలు ఉంది, ఒక చెయ్యి ఉంది అంతే. One eye, ఒక కన్ను, one ear, ఒక చెవి, one leg, ఒక కాలు, one hand. ఒక చెయ్యి. Yeah, you can do a lot of things. సరే ఎన్నో చేయొచ్చు. But I prefer to have two eyes and 2 ears and 2 hands. అయితే నేను కోరేది ఏమిటంటే రెండు కళ్ళు కావాలి, రెండు కాళ్ళు కావాలి, రెండు చేతులు I want to know that Christ is in me. ఎందుకంటే క్రీస్తు నా యందు I ఉన్నాడని also want to know తెలుసుకోవాలి. that I am in Christ. నేను క్రీస్తు నందు ఉన్నానని కూడా తెలుసుకోనుకుంటున్నాను. Now see what it says. చూడండి ఇక్కడ Ephesians ఏమి chapter రాయబడింది. 1. ఎఫెసీ మొదటి Very అధ్యాయం. first verse. మొదటి వచనమే. To those who are faithful in Christ Jesus. క్రీస్తు యేసునందు నమ్మకమైనటువంటి వారు. Verse 3.
మూడవ వచనంలో God has blessed us with every spiritual blessing in heavenlies in Christ Jesus. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును Verse 7, in Christ we have redemption through his blood. ఏడవ వచనంలో క్రీస్తునందు ఆయన రక్తం వలన మనకు And if విమోచన. you read through the letter, it comes so many times. ఈ పత్రిక అంతా చదివితే అనేక పర్యాయాలు మాట వస్తుంది. It's a wonderful truth. ఇది చాలా అద్భుతకరమైన Christ in me is a wonderful truth. క్రీస్తు ఆయన ఉన్నాడంటేనే అద్భుతకరమైన That's why I'm not afraid of the devil. అందుకొరకే అపవాది అంటే నాకు భయం లేదు. Because Christ is in me. ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు. If Christ was not in me, I'd be afraid of the devil. క్రీస్తు నాలో లేడు అంటే అపవాది అంటే భయం వేస్తుంది. He can do me a lot of harm. ఎందుకంటే అతను నాకు ఎంతో హాని చేస్తాడు. People can do me harm. ప్రజలు నాకు హాని. But if Christ is in me, అయితే క్రీస్తు నాలో ఉంటే how can anybody do me any harm? అసలు ఎవరన్నా నాకు ఎట్లా హాని చేయగలరు? God says, I am the apple of his eye. దేవుడు అన్నాడు నేను నీ యొక్క కనుపాపు వలె ఉన్నాను. Whoever touches you, I will deal with him. మరి ఎవరైతే నిన్ను తాకుతారో అతను నేను సంధిస్తాను. You know that promise? ఆ వాగ్దానం తెలుసా మీకు? You must read the Bible. బైబిల్ చదవాలి. Zechariah chapter 2. జకరియా 2వ అధ్యాయం. Zechariah chapter 2. జకరియా గ్రంథం 2వ అధ్యాయం verse 8. 8వ వచనం. The last part. చివరి భాగం. He who touches you touches the apple of God's eye. Chapter 2 verse 7. జకరియా 2వ Chapter 2 verse 8, sorry. 8వ వచనంలో 2వ అధ్యాయం 8వ వచనంలో He who touches you touches the apple of God's eye. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. Whose eye? ఎవరి కన్ను? God's eye. దేవుని కనుగుడ్డు. Do you know what is the most sensitive part of your body? అసలు మీ దేహంలో అన్నిటికంటే సున్నితమైన భాగం ఏంటో తెలుసా? Anywhere you touch it may pain, but your apple of your eye is the most sensitive. మీరు ఎక్కడన్నా మీరు తాకితే నొక్కితే కొంచెం బాధ వస్తుందేమో కానీ మీ కనుగుడ్డు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. Even one little dust goes there, you get all irritated. చిన్న దుమ్ము కణం వెళ్ళినా గానీ అది ఎంతో ఇబ్బంది పడిపోతుంది. See, dust can be all over your body, you don't get మీ irritated. శరీరం అంతా దుమ్ము పడినా మీకు ఏం కాదు. But one dust gets into your eye. అయితే చిన్న దుమ్ము కణం ఒకటి కంట్లో You పెడితే are irritated, you get it ఇంకా out. కన్నంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. You know the Lord says, ప్రభు అంటున్నాడు తెలుసునా? have faith, take it. It's yours. విశ్వాసం ఉంచిన నీదే. I've taken it. నేను దాన్ని తీసుకున్నాను. నేను Zakpunan, జాక్కున్నాను. I am the apple of God's eye. దేవుని యొక్క కనిగుడ్డు అయ్యున్నాను. Anybody touches me, ఎవరన్నా నన్ను తాకితే poking his finger in God's eye. అంటే దేవుని కంటులోకి వేలు పెట్టి పొడుస్తున్నాడు అనమాట. Anybody speaks against me, ఎవరైనా నాకు వ్యతిరేకంగా మాట్లాడితే poking his finger in God's eye. తన చేతి వేలును దేవుని కనుగుడ్లోకి పెట్టి Now let me ask you something. ఇప్పుడు మళ్ళీ If అడుగుతాను, I am the apple of God's eye, I'm here in God. మరి నేను దేవుని యొక్క కనుగుడ్డు అయితే ఇక్కడ దేవునిలో ఇక్కడ ఉన్నాను. Now if somebody pokes your eye, ఎవరైనా మీ కంటిని గుచ్చారనుకోండి, what does your eye do? మీ కన్ను ఏం చేస్తుంది? Can your eye fight? మీ కన్ను ఏమన్నా దానికి పోరాడుతుందా, కొడుతుందా? I cannot fight. నేను పోరాడలేను. The man knocks off your hand. అయితే ఒక మనుషుడు మీ చేతిని మీద కొడితే Eye does nothing. ఈ కన్ను ఏం చేయదు. So when people attack me, ప్రజలు ఎవరన్నా నా మీదకి వచ్చినప్పుడు what shall I do? ఏం చేయాలి నేను? Nothing. ఏం చేయను. God will take care of that fellow. దేవుడే ఆ వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. Why don't you leave it to God? కనుక ఎందుకు దేవునికి వదిలేయకూడదు? Many times when people have attacked me or criticized me, చాలా సార్లు ప్రజలు ఎవరైనా నా మీదకి వచ్చినప్పుడు నన్ను విమర్శించినప్పుడు the Lord says, ప్రభు అంటాడు, will you deal with him or do you want me to deal with him? నువ్వు అతని విషయంలో నువ్వు ఏదైనా చేస్తావా, నన్ను చేయమంటావా? I said, Lord, you deal with him. ఆ ప్రభు నువ్వే చేయను, I will do nothing. నేనేం చేయను. The eye does nothing. కనుక ఈ కన్ను ఏమి చేయి, The Lord will deal with them. ప్రభువే దాన్ని So సంధిస్తాడు. Christ in you, it's a wonderful thing. నీలో ఉన్నటువంటి క్రీస్తు చాలా We అద్భుతకరమైన. are not afraid of the devil. We are not afraid of people. We can't do anything. Nobody can do anything. అపవాది అంటే ఇంకా భయం ఉండదు, ప్రజలంటే భయం But- ఉండదు, ఎవరికి విరోధంగా మీకు ఏం But చేయలేదు. now think of this other truth. ఇప్పుడు వేరే సత్యాన్ని గ్రహించండి. Because it says, it is in Christ, Ephesians 1:3, that we are in the heavenlies. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 క్రీస్తునందు అంటే మన పరలోక పరసంబంధమైన Christ in you means I can think I'm still on the earth and Christ is in me. క్రీస్తు నీలో ఉన్నాడు అంటే నేను ఇంకా భూమి మీదే ఉన్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు అనుకో. I'm living on this earth and Christ is helping me to live because he's living inside me. నేను ఈ భూమి మీద జీవిస్తున్నాను, క్రీస్తు నాలో ఉంటున్నాడు కనుక ఆయన But సహాయం. if you want to live a heavenly life, అయితే పరలోకపు జీవితం జీవించాలంటే you must think of this other truth. వేరే సత్యానికి తలంచాలి. I am in Christ. నేను క్రీస్తునందున్నాను. Okay, Christ is in me. క్రీస్తు నాలో ఉన్నాడు. Where am I? ఎక్కడున్నాను? On this earth. భూమి మీద. Christ is in me, helping me to live on this earth. క్రీస్తు నాలో ఉన్నాడు, ఈ భూమి మీద But జీవించడానికి if సహాయం చేస్తాడు. I am in Christ, అయితే నేను క్రీస్తులో ఉంటే where is Christ? క్రీస్తు ఎక్కడున్నాడు? He's in heaven. ఆయన పరలోకంలో ఉన్నాడు, And I am in him. నేను ఆయనలో ఉన్నాను. Oh, it's very difficult to understand. ఇది గ్రహించడం చాలా కష్టం.
But even if you don't understand, you believe it. అయితే మీరు దాన్ని గ్రహించలేకపోయినా నమ్మాలి. Because God says it is so. ఎందుకంటే దేవుడు చెప్పాడు గనక అది అట్లా జరుగుతుంది. See, it says here, ఇక్కడ చెప్పాడు, God has blessed us with all spiritual blessings in Christ in the heavenly. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన. And when did he put us in Christ? ఎప్పుడు మనలను క్రీస్తులో ఉంచాడు? Yesterday? నిన్న? Or 50 years ago when I was born again? నేను తిరిగి జన్మించిన 50 సంవత్సరాల కిందట? No. కాదు. Christ came into me 50 years ago. 50 సంవత్సరాల కిందట క్రీస్తు నాలో వచ్చాడు. That is correct. అది సరే. Before that Christ was not in me. దానికి ముందు క్రీస్తు నాలో లేడు. Christ came into me 50 years ago. 50 సంవత్సరాల కిందట క్రీస్తు నాలోకి వచ్చాడు. But do you know when I was in Christ? అయితే నేను ఎప్పుడు క్రీస్తులో ఉన్నానో తెలుసునా? Before Genesis 1 verse 1. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కంటే ముందే. In the beginning God created the heaven and earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Before that, దాని ముందు there was God the Father, God the Son and God the Holy Spirit. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, and Zakpunan in God's mind. ఆ దేవుని మనసులో జాక్పునని కూడా ఉన్నాడు. You think I'm proud? నేను ఏదో అతిశయిస్తున్నాను అనుకుంటారా? No. కాదు. I believe Ephesians 1:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని if you believe it, it's true for you also. మరి మీరు నమ్మితే మీ విషయంలో కూడా సత్యమే. The trouble with believers is, first of all, they don't read the word of God. విశ్వాసులకు వచ్చినటువంటి కష్టం ఏంటంటే మొదటి సంగతి దేవుని వాక్యం సరిగ్గా చదవరు. Second, they don't believe it. రెండోది చదివినా గానీ దాన్ని నమ్మరు. It's like God telling 80-year-old Abraham, you are going to have a son. అది ఎలా ఉంటుందంటే దేవుడు 80 సంవత్సరాల వయసు ఉన్న అబ్రహాముతో నీకు కొడుకు పుడతాడు. Abraham says, no, it's not going to happen. అబ్రహాం అన్నాడు ఇది జరగదంటే. Okay, according to your faith, be it unto you, you will not get a son. సరే నీ విశ్వాసాన్ని బట్టే కలుగుతుంది, నువ్వు నమ్మట్లేదు కదా నీ కొడుకు. But he said, yes, it will happen. అయితే అతను అన్నాడు లేదు. So when God says Ephesians 1:4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 దేవుడు చెప్పినప్పుడు, in Christ, క్రీస్తునందు he chose us in Christ. ఆయన క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకున్నాడు. When? ఎప్పుడు? Before Genesis 1:1. ఆదికాండం 1:1 ముందు. Before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునిపే. Tell me, is God a liar? దేవుడు అబద్ధికుడా చెప్పండి. So when I said I was in God's mind before Genesis 1:1, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందుగానే దేవునిలో నేను ఉన్నానని చెప్తుంటే నేను అబద్ధం చెప్తున్నాను. that is not an expression of my pride, it is an expression of my faith that God speaks the truth. అది నేను అతిశయించి చెప్పడం కాదు, దేవుడు సత్యం చెప్తున్నాడు, దాన్ని నేను నమ్ముతున్నాను గనుక సంగతి చెప్తున్నాను. If I say no, I'm not like that, I'm a small man. లేదు నేను అలా లేను, నేను చిన్నవాడిని అని చెప్తున్నాను అనుకోండి. That's not humility. అది దీనత్వం కాదు, that is unbelief. అది అవిశ్వాసం. That's calling God a liar. దాన్ని దేవుడిని అబద్ధికునిగా చెప్తున్నాను. Sometimes we think it is humility. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది దీనత్వం అనుకుంటాం. It's not humility, it's unbelief. అది దీనత్వం కాదు, అవిశ్వాసం. If God says something and you don't believe it, you're not humble, you're a liar. You're calling God a liar. దేవుడు ఒక సంగతి చెప్తున్నప్పుడు దాన్ని మీరు నమ్మకపోతే మీరు దీనులను కాదు, దేవుడిని అబద్ధికునిగా చేస్తున్నారు. I believe the word of God is true. దేవుని వాక్యం సత్యమని. Heaven and earth will pass away, this word will not pass away. భూమి ఆకాశములు గతించిపోవును కానీ దేవుని వాక్యం గతించిపోదు. I believe God's word is true so much that if somebody were to tell me like this, దేవుని వాక్యం ఎంత సత్యమని నమ్ముతున్నానంటే ఒకవేళ ఎవరైనా ఇట్లా చెప్పారనుకో, Brother Zach, జాక్, if you say God's word is true, I'll cut off your head. దేవుని వాక్యం సత్యమని నువ్వు చెప్తే నీ తల తీసేస్తాను. Just say one word, this is not God's word. ఇది దేవుని వాక్యం కాదని ఒక మాట చెప్పు. Or just say all of it is not God's word. లేకుంటే మొత్తం మాత్రం దేవుని వాక్యం కాదని చెప్పు. And you can save your life. అప్పుడు నీ ప్రాణాన్ని వదిలేస్తాం. Supposing some day like that comes in India. ఒకవేళ భారతదేశం కూడా అట్లాంటి రోజు వచ్చింది, it can come. అట్లాంటి రావచ్చు. It happened in other countries. వేరే దేశాల్లో జరిగింది. What will I say? నేనేమంటాను? Please cut off my head. నా తల తీసేయండి అంట. I believe this is God's word. ఈ దేవుని వాక్యం నమ్ముతున్నాను. That is how much I believe this to be God's word. ఈ దేవుని వాక్యం అని అంతగానే నమ్ముతున్నాను. It's true. ఇది సత్యం. When he says that I was chosen in Christ before the foundation of the world, I say yes. జగత్తు పునాది వేయబడక మునుపే నేను క్రీస్తునందు ఏర్పరచబడి ఉన్నానని చెప్పినప్పుడు ఇది అవునని నమ్ముతున్నాను. I was born only 70 years ago. నేను ఒక 70 సంవత్సరాల కిందటే పుట్టాను. But I was in God's mind millions of years ago. అయితే దేవుని మనసులో అనేక కోట్ల కొలది సంవత్సరాలు. In God's mind he had my name. దేవుని మనసులో ఆయన నా పేరు ఉంది. That's how he put my name in the book of life before the worlds were created. ఈ లోకం సృష్టింపబడక మునిపే నా పేరు జీవగ్రంథంలో ఆయన రాసి ఉంచాడు. And he put me in his son then. అప్పుడే తన కుమారుని యందు ఆయన నన్ను ఉంచాడు. Christ came into me only 50 years ago. 50 సంవత్సరాల కిందటే క్రీస్తు నాలోకి వచ్చాడు. But God the Father put me in Christ
millions of years ago. తండ్రి అయినటువంటి దేవుడు అనేక కోట్లాది సంవత్సరాలకు ముందు తన దేవునిలో క్రీస్తునందు ఉంచాడు. What is the result of that? దాని ఫలితం ఏమిటి? Let me explain. మీకు వివరిస్తాను. Supposing this is me. ఒకవేళ ఇది నేనే అనుకోండి. I have been put inside Christ. నేను క్రీస్తునందు పెట్టబడుతున్నాను లోపల. When? ఎప్పుడు? Millions of years ago. అనేక మిలియన్ల సంవత్సరాల ముందు. Before the worlds, before there was any heaven or stars or anything. అసలు ఈ ప్రపంచం గాని, సూర్యుడు గాని, నక్షత్రాలు గాని, చంద్రుడు గాని ఇట్లాంటి ఏమీ లేవు. Is Zakpanan existing? జాక్పనుడు ఉన్నాడా? Yes. అవునవును ఉన్నాడు. Here he is, in the mind of God. దేవుని మనసులో లోపల ఉన్నాడు. Many years later, చాలా సంవత్సరాల తర్వాత Jesus comes to earth యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చారు. and he dies. ఆయన చనిపోయారు. And where am I? ఇప్పుడు ఎక్కడున్నాను నేను? Yeah. I'm still here in Christ. ఇక్కడే ఉన్నాను, ఇంకా క్రీస్తునందే ఉన్నాను. When? ఎప్పుడు? 2000 years ago. 2000 సంవత్సరాల పూర్వం I'm in Christ. నేను క్రీస్తునందు ఉన్నాను. Christ is crucified. క్రీస్తు సిలువ వేయబడ్డాడు. He dies. ఆయన చనిపోయినాడు. What about Zakpanan? మరి జాక్పనుడి సంగతి ఏంటి? He's also here. ఇక్కడ ఆయన కూడా ఇక్కడే ఆయనలోనే ఉన్నాడు. He also dies. ఆయన కూడా చనిపోతున్నాడు. Jesus is buried. యేసుక్రీస్తు ప్రభువు సమాధి చేయబడ్డాడు. What about Zakpanan? జాక్పనుడి సంగతి ఏంటి? He's also buried. ఆయన కూడా సమాధి చేయబడ్డాడు. Then he rose up. Jesus rose up. యేసు ప్రభువు తిరిగి లేచారు. Yeah. I'm there. నేను ఉన్నాను ఇక్కడ. Risen up. నేను పైకి లేచాను. Then he went up to heaven. ఆయన పరలోకానికి వెళ్ళాడు. And there in heaven, అక్కడ పరలోకంలో నేను కూడా దానిలో ఉన్నాను. I'm there. అక్కడ ఉన్నాను. You think this is a story? ఇదేదో కథ అనుకుంటున్నారా మీరు? Read Ephesians 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి. Chapter 2. రెండో అధ్యాయం. When we were dead, 2:5. రెండో అధ్యాయం 5వ వచనం. When we were dead in our transgressions, మన అపరాధములు చచ్చిన వారమైనప్పుడు made us alive together in Christ. క్రీస్తు యేసునందు ఆయన క్రీస్తు కూడా మనల్ని బ్రతికించెను. And in Christ I was raised up. క్రీస్తునందు నేను బ్రతికించబడ్డాను. Verse 6. And in Christ I was raised up to the heavenly places. I ఆరో was made to sit there. 6వ వచనంలో క్రీస్తు యేసునందు రాబోయే యుగములలో ఆయన క్రీస్తు ఉన్నతమైన స్థలాల్లో కూర్చుండబెడుతున్నాను. Now have you understood how you were crucified with Christ? ఇప్పుడు క్రీస్తునందు మీరు ఎట్లా సిలువ వేయబడ్డారో గ్రహించారా? Now have you understood how you were buried with Christ? క్రీస్తుతో ఎట్లా సమాధి చేయబడ్డారో గ్రహించారా? How you were raised up with Christ? ఎట్లా క్రీస్తు తిరిగి లేచారో. And that is what you testified in baptism. అదే బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు. I was buried and I raised up. నేను సమాధి చేయబడ్డాను, మళ్ళీ తిరిగి లేచాను. And now do you understand how you are seated in the heavenly places in Christ? పరలోకపు స్థలములో క్రీస్తునందు ఎట్లా కూర్చుండబెట్టబడ్డారో గ్రహించారా? Spiritually, ఆత్మీయంగా my address is not on this earth. నా చిరునామా భూమి మీద లేదు. My address is in heaven. నా చిరునామా In పరలోకంలో. my spirit, నా ఆత్మలో. my body address is here on this earth. నా శరీరానికి సంబంధించిన చిరునామా భూమి మీద ఉంది. This is a wonderful way to live. ఇట్లా జీవించడం My అద్భుతమైన సంగతి. spirit is already there in heaven, నా ఆత్మ ఇప్పటికే పరలోకంలో but ఉంది. my body is on earth. అయితే నా శరీరం భూమి మీద ఉంది. I've got two addresses. నాకు ఇప్పుడు 2 చిరునామాలు ఉన్నాయి. One for my spirit, one for my body. ఒకటి నా ఆత్మకు సంబంధించిన అడ్రస్, రెండోది నా శరీరానికి సంబంధించిన అడ్రస్. I believe that. అది నమ్ముతున్నాను. Because I believe God's word. ఎందుకంటే దేవుని వాక్యం That నమ్ముతున్నాను. I am in heavenly places in Christ. నేను క్రీస్తునందు పరలోక స్థలములో కూర్చుండబెట్టాను. If you don't believe it, you're saying God is a liar. మీరు నమ్మకపోతే ఏమంటారంటే దేవుడు Or అంటారు. you are saying you have not given your life to Christ. లేకుంటే మీరు చెప్పేది ఏమిటంటే మీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వలేదు. That may be true. అది సత్యం కావచ్చు. Then of course all this what I'm saying is not true about ఇంకా you. అప్పుడు నేను చెప్పేదంతా మీ విషయంలో సత్యం కాదు. But if you have surrendered your life to Christ, అయితే మీ జీవితాన్ని క్రీస్తునికి then అప్పగించుకుంటే this is true. అప్పుడు ఇది సత్యం. Many years you have believed Christ is in you. చాలా సంవత్సరాలుగా క్రీస్తుని యందున్నాడో నమ్ముతున్నా. Now you understand you are in Christ. నీవు క్రీస్తునందున్నావు అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. And in the heavenly places, పరలోకపు స్థలాల్లో your interest is more in the things of heaven than in the things of earth. ఈ భూ సంబంధమైన విషయాల కంటే పర సంబంధమైన విషయాల్లో నీకు ఆసక్తి, శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. Do you think the people in heaven are worried about so many things on the earth? పరలోకంలో ఉన్నటువంటి ప్రజలు భూమి మీద ఉన్న అనేకమైన వాటి గురించి చింత కలుగుంటున్నారు, గమనం కలిగి ఉంటారు అనుకుంటున్నారా? Their attachment is not to earthly things. అప్పుడు వాళ్ళ భూ సంబంధమైన వాటి మీద ఆసక్తి మనసు ఉండదు. You know why the earthly things look so big to you? ఎందుకు ఈ భూ సంబంధమైన సంగతులు మీకు ఎంత గొప్పగా కనిపిస్తాయి? Property, cars and all that. ఈ ఆస్తిపాస్తులు, కార్లు ఇవన్నీ పెద్ద Because గొప్పగా. you're living in an earthly level. ఎందుకంటే ఈ భూ సంబంధమైనటువంటి అంతస్తులోనే మీరు జీవిస్తున్నారు. You know, sometimes when I travel in a plane, కొన్నిసార్లు విమానంలో నేను ప్రయాణం చేసినప్పుడు I look down the కింద big buildings in Bangalore. బెంగళూరులో ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలు కింద చూస్తాను నేను. They're so small.
ఎంత కనిపిస్తాయి అవి. And the cars going on the road, ఆ రోడ్ల మీద కార్లు కూడా they're like these children's toy cars they are. ఈ పిల్లలు ఆడుకునే చిన్న చిన్న కార్లు ఉంటాయి కదా, నడుస్తుంటే అంత చిన్న చిన్న ఆట కార్లులా కనపడతాయి ఇవన్నీ. They don't look very big. అవే పెద్దగా కనపడవు. You cannot make out which is Mercedes-Benz and which is Ambassador. ఈ కారులో మెర్సిడెస్ బెంజ్ ఏదో అంబాసిడర్ ఏదో కూడా మీరు గుర్తుపట్టలేరు. It's like children boasting. అది పిల్లలు వాళ్ళు అతిశయించినట్టు. My car is Mercedes-Benz. నా కారు మెర్సిడెస్ బెంజ్. Yours is only Ambassador. నీది అంబాసిడర్ అంటాడు. What stupid thing. This is how when you look from the plane, all these things look so small. ఎంత బుద్ధిహీనమైన సంగతి ఇది. మీరు విమానాన్ని చూస్తే ఈ అసలు నిజమైన కార్లు కూడా ఆట కార్లులా. Imagine if you go to heaven. మరి ఊహించండి, మీరు పరలోకానికి వెళ్తే. Say, car, where is that? I can't see it. అసలు కారా ఎక్కడుంది? కారే కనపట్టలేదు. Big house. Where's the big house? I can't see. ఏది పెద్ద ఇల్లు అంటున్నాను, అసలు ఇల్లే కనపట్టలేదు అక్కడ. All these things that people boast about. ప్రజలు దేని గురించి అయితే గొప్పలు చెప్పుకుంటున్నారు When ఇవన్నీ. you are seated in Christ, they don't mean much to you. క్రీస్తునందు పరలోక విషయాల్లో కూర్చుని పెట్టిన వాళ్ళకి వీటిలో ఆసక్తి లేదు. We use them to take us from one place to another. ఏదో ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్ళడానికి వాటిని ఉపయోగిస్తున్నాం. Till last year I was riding a scooter. పోయిన సంవత్సరం వరకు నేను స్కూటర్ మీద వెళ్తుండేవాడు. That also took me from one place to another. ఆ స్కూటర్ కూడా ఒక చోట నుంచి ఒక చోట తీసుకెళ్తూ When వచ్చింది. you sit in heaven, it doesn't matter. మరి పరలోకంలో ఉన్నప్పుడు మనకి వీటి Whether మీద you ఆసక్తి ride a లేదు. scooter or Mercedes-Benz makes no difference. స్కూటర్ మీద వెళ్తున్నామా, మెర్సిడెస్ బెంజ్ లో వెళ్తున్నామా, Or any ఏమీ house. భేదం లేదు. The main thing is, Lord, eternally, what is important? ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే, ప్రభా నిత్యత్వానికి విలువైన You సంగతి have ఏమిటి? raised me up to the heavenly places నీవు నన్ను పరలోకపు స్థలాలకు పైకి లేపావు in my spirit, నా but ఆత్మలో. still live with my body on this earth, ఇంకా ఈ శరీరంతో భూమి మీద జీవిస్తున్నాను. so that I can look at everything and place a heavenly value on each thing. తద్వారా నేను ప్రతిదాన్ని చూసినప్పుడు దానికి పరసంబంధమైన విలువ ఎంత ఉందో అట్లా గ్రహించాలి. Like I said yesterday, నేను రోజు I చెప్పాను, see a pretty girl చూడండి ఒక అందమైన స్త్రీ కనపడిందని. from a heavenly standpoint, మరి పరలోక దృక్పథంతో చూస్తే a soul for whom Jesus died, యేసుక్రీస్తు ప్రభువారు మరణించినటువంటి ఒక ఆత్మ ఆయన. a person who needs to be born again. ఒక వ్యక్తి తిరిగి జన్మించవలసిన వ్యక్తి. Lord, save that person's soul. ప్రభువా ఈ వ్యక్తి ఆత్మను రక్షించు. What a foolish woman to dress like that to get some money in the cinema ఏదో సినిమాల్లో డబ్బు సంపాదించడానికి ఎంత బుద్ధిహీనమైన స్త్రీగా ఇట్లాంటి వస్త్రధారణ చేస్తుంది. and to move her body and all like that to tempt men. అనేక మంది పురుషులను శోధించడానికి రకరకాలుగా తన శరీరాన్ని ఎట్లా ఉపయోగిస్తుంది. Lord, she's going to hell. ప్రభువా ఆమె నరకానికి వెళ్ళిపోతుంది. Please save her soul. దయచేసి ఆమె ఆత్మను రక్షించు. Have you ever prayed like that when you see a cinema? ఇట్లా A ఏదైనా poster or something like that? ఏదైనా ఎక్కడ సినిమా పోస్టులు అవి చూసినప్పుడు ఆ వ్యక్తుల గురించి నిజంగా ఎట్లా ప్రార్థన Or చేస్తారు. when you see some pretty woman? లేకుంటే ఒక అందమైన స్త్రీ కనపడితే, The soul for whom Jesus died. ఈమె ఆత్మ కొరకు కూడా క్రీస్తు ప్రభువారు You మరణించారు. know, when you are looking at everything from heaven, ఈ రీతి- the temptation also goes ఈ away. రీతిగా ప్రతిదీ కూడా పరలోక దృక్పథంతో చూసినప్పుడు అసలు ఈ లోకంలో శోధనలు కూడా Why వెళ్ళిపోతాయి. is the temptation so strong? ఎందుకు ఈ శోధన ఇంత బలంగా ఉంటుంది? Because you are looking at it from an earthly standpoint. ఈ భూ సంబంధమైన దృక్పథంతో చూస్తున్న మన సంగతి. God says, I placed you in Christ in heaven, దేవుడు అంటున్నాడు, నేను క్రీస్తునందు పరలోక విషయాలు and you come down to this earth. అదే భూమి మీదకి కిందకి దిగి వస్తున్నాను. Lord, I'm tempted, I'm tempted, I'm tempted. ఓ ప్రభా నేను శోధించబడుతున్నాను అంటే The Lord says, take your place with Christ, in Christ in heaven. ప్రభు అన్నాడు, పరలోకమందు క్రీస్తునందు ఆ స్థలంలో The ఉండాలి. temptation will lose its power. ఈ శోధనకు దాని శక్తి పోతుంది. All this fighting for property and all will disappear. ఆస్తిపాస్తుల గురించి కొట్లాడుకునే మనసు కూడా పోతుంది. That's what is the advantage of having our spirit in heaven. పర సంబంధమైనటువంటి ఆత్మను కలిగి ఉండటంలో ఉన్నటువంటి లాభం ఇది. And then, one other thing happens. ఇంక మరి ఒక సంగతి జరుగుతుంది. We will stop fighting with human beings. మనుషులతో మనం పోట్లాడటం మానేస్తాం. You know, in heaven, nobody fights. పరలోకంలో ఎవరు కొట్లాడుకోరు తెలిసిన You know that? తెలుసా? If you see your mother-in-law in heaven, you will love her with all your heart. పరలోకంలో కనుక మీ అత్తగారు కనపడింది అనుకోండి, హృదయపూర్వకంగా ప్రేమిస్తారు ఆవిడ. No more argument. ఇక అక్కడ ఏం వాదనలు లేవు. You'll be able to love everybody. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. Think if you can live like a heavenly person now. చూడండి, అట్లాంటి పరలోకపు వ్యక్తిగా ఇక్కడే మీరు జీవిస్తున్నారు అనుకోండి, What a wonderful life you'll have. ఎంతో అద్భుతకరమైన జీవితం కలిగి You ఉంటారు. don't fight with anybody. ఎవరితోనూ పోట్లాడరు. Even if they harm you, cheat you, you love them. ఒకవేళ వాళ్ళు మీకు హాని కలిగించినా, మిమ్మల్ని మోసం చేసినా, అయినా మీరు వాళ్ళు ప్రేమిస్తారు. That is how Jesus lived for 30 years in that home in Nazareth. ఆ నజరేతులో 30 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభువారు అట్లానే జీవించారు. His mother must have seen.
ఆయన తల్లి ఇవన్నీ చూసి ఉండొచ్చు. This is really what heaven is like. ఇది నిజంగా పరలోకం అంటే ఎట్లా ఉందో I అలాగే see it in my son. నా కుమారుడిలో ఇది చూస్తున్నాను. What a contrast between him and his younger brothers. తనకి తన తమ్ముళ్ళకి జీవితంలో ఎంత It వ్యత్యాసం. was like heaven and hell in the same home. అది ఎట్లా ఉంటుందంటే ఒకే ఇంట్లో పరలోకం నరకం ఉన్నట్టుగా కూడా There was Jesus and his 4 brothers and 2 sisters. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, అదే ఇంట్లో తన 4 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. And Mary could see మరియ చూసి ఉండొచ్చు వీళ్ళ heaven జీవితాల్లో ఉన్న and వ్యత్యాసం. hell right there. అక్కడ పరలోకం ఉంది, నరకం ఉంది. What about you? మీ సంగతి ఏంటి? What do people see ప్రజలు about ఏం you చూస్తారు? in your home? మీ గృహంలో మిమ్మల్ని గురించి ప్రజలు ఏం You know why God sent the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపించాడు To తెలుసా? bring heaven into our heart. పరలోకాన్ని మన హృదయంలో తీసుకురావడం. That's why I say you must be filled with the Holy Spirit. అందుకొరకనే అంటున్నాను, పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలి. I'm not a Pentecostal. నేనే పెంటుకోసల వ్యక్తిని కాదు. I don't hate Pentecostals. అంటే పెంటుకోసల వాళ్ళని ద్వేషిస్తున్నాను కూడా కాదు. I don't hate anybody but the devil. మరి అసలు ఎవరిని కూడా నేను అపవాది తప్ప మిగతా I don't hate Roman Catholics. రోమన్ క్యాథలిక్స్ ద్వేషించట్లేదు, I love them. వాళ్ళు ప్రేమిస్తున్నారు. I don't hate Hindus or Muslims or anybody. మరి హైందవులను గాని మహమ్మదీయులను గాని ఎవరిని ద్వేషించరు. I hate the devil. అపవాదిని ద్వేషిస్తారు, I hate sin. పాపాన్ని I ద్వేషిస్తారు, don't hate any human being. మానవులను ఎవరిని ద్వేషించరు. And when we live this heavenly life, మనం ఈ పరలోకపు జీవితాన్ని జీవించినప్పుడు we can live that love life here on this earth towards everybody. ఆ ప్రేమతో కూడినటువంటి జీవితాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరి నిమిత్తమై We భూమి will మీద never, జీవించడం. like in heaven, nobody fights. You just don't fight. పరలోకంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఎవరు కూడా పోట్లాడుకోరు. ఇక్కడ In the Old Testament, they fought with people. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఉండేవారు. They killed Philistines, Amorites. ఫిలిస్తీయుల్ని, అమోరీయుల్ని ఒకరినొకరు చంపుకుంటూ ఉండేవారు. Sometimes they killed people because they didn't pronounce one word correctly. కొన్నిసార్లు ఒక మాట సరిగ్గా చెప్పలేదు అన్న దానికే మనుషులు You చంపేస్తారు. know that? తెలుసా అది? You read in the book of Judges. న్యాయాధిపతుల గ్రంథంలో Come on, say Shibboleth. శుభోలేత మాట చెప్పు. Fellow could not say it properly. Shibboleth. సిబోలేత అన్నాడు దాన్ని. Shibboleth. సిబోలేత Chop your head. అయిపోయింది, తల తీస్తారు. Terrific story that is in Judges. They just could not pronounce one word correctly. They killed them. న్యాయాధిపతుల్లో చూడండి ఎంత భయంకరమైన సంగతులు. ఒక మాట సరిగ్గా చెప్పలేకపోయినందుకు తల తీశారు. There are Christians today also. Some doctrine or something you don't agree with me, they will criticize ఈ you. రోజుల్లో కూడా క్రైస్తవులు కూడా ఉన్నారు. ఏదో వాళ్ళ సిద్ధాంతాన్ని మీరు సరిగ్గా ఒప్పుకోవట్లేదంటే వాళ్ళు They don't విమర్శిస్తున్నారు. use the sword, they use their tongue. వాళ్ళు ఏంటంటే ఖడ్గం ఉపయోగించట్లేదు, నాలుగు ఉపయోగిస్తున్నారు. This is more powerful than a sword. ఖడ్గం కంటే నాలుగు చాలా శక్తివంతమైంది. That is all Old Testament. ఇదంతా పాత నిబంధనలో సంగతులు. In the New Testament, నూతన నిబంధనలో here it is. When you are in the heavenly places. మీరు పరలోకపు స్థలాల్లో ఉన్నప్పుడు Ephesians 6:12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. We do not fight with flesh and blood. మనం పోరాడినది రక్త మాంసాలతో, శరీరాలతో కాదు. What a wonderful verse. ఎంతో అద్భుతకరమైన మాట. We do not fight with flesh and blood. మనం పోరాడినది శరీరాలతో కాదు. We don't fight with any human being. ఏ మనుషులతో కూడా మనం పోట్లాడలేదు. No human being. ఏ మనుషులతో కూడా No religion, no denomination. We ఏ have మతం no మీద, fight. ఏ మతం మీద కాదు, ఏ తెగ మీద If కాదు. somebody from another denomination comes and argues with me about some doctrine, మరి ఎవరైనా వేరే డినామినేషన్ నుంచి వచ్చి ఏదైనా ఒక సిద్ధాంతాన్ని గురించి నాతో వాదించారు. sometimes they come to argue with me. కొన్నిసార్లు నాతో వాదించడానికి వస్తారు కొంతమంది. I say, brother, if you want me to explain scripture to you, I will explain. నేను అంటాను, సహోదరుడా, లేఖనాల నుంచి వివరించాలని కోరితే వివరిస్తాను. If you come to argue with me in anger, I have nothing to say. లేకుంటే నువ్వు ఏదో కోపంతో వచ్చి నాతో వాదించాలి అంటే మాత్రం నేనే వాదించాను. I don't fight. ఎందుకంటే పోట్లాడను. So we don't fight with flesh and blood. కనుక శరీరంతో మనం పోట్లాడడం లేదు. But then we do have a fight. అయితే మనకు పోరాటం ఉంది. Because in the heavenlies there is a fight ఎందుకంటే పరలోకంలో పోరాటం with evil spirits. అది దురాత్మలతో. The devil was cast out from the third heaven to the second heaven. మూడవ ఆకాశం నుండి రెండవ ఆకాశమునకు And సాతాను there we పడబడ్డాడు. have to fight the devil. అక్కడ అపవాదితో పోరాడాలి. So that's what it says. అందుకొరకు రాయబడింది. We fight against rulers, powers, world forces of darkness, against spiritual forces of wickedness in the heavenlies. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో. Why is it in the Old Testament they could not fight with all these spirit forces? ఎందుకు పాత నిబంధనలో ఉన్నప్పుడు ఈ ఆత్మల సమూహాలతో ఎందుకు వీళ్ళు పోరాడలేదు? Why is there no mention of casting out demons and fighting the devil in the Old Testament? ఎందుకు పాత నిబంధనలో దెయ్యాలను వెళ్ళగొట్టడం, దెయ్యాలతో పోరాటం ఇట్లాంటివి లేవు? Why is there no mention of binding Satan and his power in the Old Testament? ఎందుకు పాత నిబంధనలో సాతానును తన యొక్క శక్తులను బంధించాలనే మాటలు లేవు? Because they were not in the heavenlies, they were on the earth. ఎందుకంటే వాళ్ళు పరసంబంధమైన వాళ్ళుగా లేరు, భూమి మీద ఉన్నారు. They were fighting Philistines and Amorites and so many other people. వాళ్ళంతా ఫిలిస్తీయుల్ని, అమోరీయుల్ని, వాళ్ళని వీళ్ళతో But when పోరాడారు. God lifted us up to the heavenlies, అయితే దేవుడు మనల్ని
మన పరసంబంధమైన We are పైకి in Christ in the heavenlies. మన పరలోకమందు క్రీస్తునందు ఉన్నప్పుడు Then we are fighting not earthly people. అప్పుడు ఇంకా శరీరంతో భూసంబంధులతో Then, పోరాటం. as it says in this verse, we are fighting Satan. వాక్యంలో చెప్పదు మన సాతానుతో పోరాటం. So I'm on the body on this earth, ఈ భూమి మీద శరీరంతో but ఉన్నాను. in my spirit I'm fighting Satan. అయితే నా ఆత్మలో నేను సాతానుతో And the పోరాటం. stronger I fight against Satan, the more easily I can overcome Satan. నేను ఎంత ఆ సాతాను మీద ఎంత బలంగా పోరాడతానో అంత సులువుగా జయిస్తాను. For 16 years of my Christian life, నా క్రైస్తవ జీవితంలో 16 సంవత్సరాల వరకు I did not know how to fight Satan. సాతాను మీద ఎట్లా పోరాడాలో తెలియలేదు. Even after I was born again. తిరిగి జన్మించిన తర్వాత కూడా If I met a demon-possessed person, I would go somewhere else. ఒకవేళ దయ్యం పట్టిన వాళ్ళు ఎవరైనా వస్తే నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. I don't know what he'll do to me. He may jump on me, tear my clothes. I don't know what he'll do. ఎందుకంటే ఆ దయ్యం పట్టిన వాడు ఏం చేస్తాడో తెలియదు. నా మీద దూకుతాడో మీదకి వస్తాడో తెలియదు. Yeah, there are some preachers like that. కొంతమంది బోధకులు అట్లా ఉంటారు. There was one preacher who saw one demon-possessed person acting in a meeting. ఒకసారి ఒక బోధకుడు దయ్యం పట్టిన వ్యక్తి ఏదో చేయడం చూశాడు. He said, I can't cast out the demon, ఆయన అన్నాడు, నేను దయ్యాన్ని వెళ్ళగొట్టలేను, but I can ask the ushers to cast you out. Then the demon will also go. అయితే ఈ మనిషిని బయటికి పంపించామని చెప్తాను, దయ్యం కూడా వెళ్ళిపోతుంది. That's not what Jesus did. యేసు ప్రభువు చేసింది అది Jesus కాదు. cast out the demon. ఆ దయ్యాలు వెళ్ళగొట్టాడు. I remember some years ago, నాకు జ్ఞాపకం ఉంది, కొన్ని సంవత్సరాల కిందట in the middle of one Bible study like this in our church, మా చర్చిలో ఇట్లాంటి బైబిల్ స్టడీ మధ్యలో one demon-possessed person came crawling in. ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తిలా నాడు ముందుకు వస్తున్నాడు. Just crawling on the ground like a snake. అది నేల మీద పాక్కుంటూ వస్తున్నాడు, ఏదో పాము వచ్చినట్టు. What do I do? ఏం చేయాలి ఇప్పుడు? Ask the ushers to cast the man out? అక్కడ ఉన్నటువంటి వాడిని బయటికి తీసుకెళ్ళి చెప్పాలా? లేదు. I said, in Jesus' name, lie down there. యేసు నామమున నువ్వు అక్కడ పడుకోనా. He went to sleep. నిద్రపోయాడు అక్కడ Immediately. వెంటనే. I said, we're not going to let the devil disrupt our Bible study. Let's finish this. అయితే మన బైబిల్ స్టడీని అపవాది కలత చెందించాలని కోరట్లేదు, ఇది పూర్తి చేద్దాం. So we finished the Bible study 1 hour ఒక గంటలో ఈ బైబిల్ స్టడీ అయిపోయింది. and prayed. ప్రార్థన చేశాం. Amen. ఆమేన్. He woke up. లేచాడు. Okay, now we can talk to him. ఇప్పుడు అతనితో and deal with మాట్లాడు. him. That is the New Testament way. ఇది నూతన బంధన విధానం. We cast out the demon. దయ్యాలను వెళ్ళగొడతాం. And the Lord told me many years ago, చాలా సంవత్సరాల కిందట ప్రభు నాకు చెప్పాడు, if you want to have power over demons, నీవు దయ్యాల మీద శక్తి కలిగి ఉండాలంటే one qualification, నీకు ఒక యోగ్యత ఉండాలి. never fight with flesh and blood. శరీరాలతో ఎప్పుడు కూడా నువ్వు పోట్లాడు. Never fight with human beings. మనుషులతో ఎప్పుడు పోట్లాడు. Never fight with your wife. నీ భార్యతో Never పోట్లాడు. fight with your neighbor. నీ పక్కింటి వాళ్ళతో Never పోట్లాడు. fight with your father-in-law, mother-in-law. మీ మామగారు గాని అత్తగారు గాని ఎవరితో పోట్లాడు. Never fight with any brother. ఏ సహోదరులతో పోట్లాడు. Never fight with people in other denominations. వేరే డినామినేషన్ ప్రజలతో పోట్లాడదు. Expose the wrong doctrines. వాళ్ళ తప్పుడు సిద్ధాంతాలను చెప్పవని, Don't fight with people. కానీ ప్రజలతో పోట్లాడదు. Jesus exposed the wrong doctrines of the Pharisees. యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుల యొక్క తప్పుడు సిద్ధాంతాలన్నీ బయట He పెట్టాడు. didn't go for a fight with Annas or Caiaphas. అయితే కైఫా అన్నయ్య వాళ్ళ మీద పోట్లాడని He వాళ్ళు did not fight with human beings. మనుషులతో పోట్లాడారు. When they called him Prince of Devils, ఆయన ఆ దెయ్యాలకు అధిపతి అని చెప్పినప్పుడు forgiven. క్షమించేశాడు. They spit on his face, ఆయన ముఖం మీద ఉమ్మేశారు, killed him. చంపారు. Father, forgive them. తండ్రి వారిని క్షమించారు. He would not fight with human beings. ఆయన మనుషులతో ఎప్పుడు పోరాడలేదు. That's why demons trembled when Jesus came. అందుకనే యేసు ప్రభువారు వచ్చినప్పుడు దెయ్యాలు వణికిపోతుండే. I tell all of you, మీకు అందరూ if you చెప్తున్నారు, are in Christ, నీవు క్రీస్తు in the heavenlies, పరలోక stop fighting with human beings. మనుషులతో పోట్లాడేది ఆపేసి Stop fighting in your home. మీ ఇంట్లో పోట్లాడలు ఆపేయండి. What if one day your wife does not make the breakfast in time and you have to go to work? ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళిపోయి టైం అయిపోయింది, ఇంట్లో నీ భార్య మాత్రం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంకి చేయలేదు, What are you going to do? ఏం చేస్తారు? Fight? పోట్లాడాలా? No. లేదు. Go to work and say, praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకునే బ్రేక్ఫాస్ట్ లేకుండానే ఆఫీస్కి వెళ్ళిపోండి. Lord, I have not fasted for a long time. Today you wanted me to fast. ప్రభా, నేను చాలా కాలం నుంచి ఉపవాసం లేను, కానీ ఈ రోజు నేను ఉపవాసం ఉండాలని కోరుతున్నావు. There must be some great need. I have to fast today. కనుక ఈ రోజు నేను ఉపవాసం ఉంటాను, గొప్ప అవసరం I ఏదో ఉంది. thank you with all my heart that you helped my wife today to make me fast. నా హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు ఉపవాసం ఉండేట్టు నా భార్యను నువ్వు చేసిన. I tell you, you'll experience a miracle in your life. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు. You will have authority over demons. నీవు అపవాదిపై అధికారం కలిగి ఉంటావు. Okay, one day the wife's cooking is very bad. అనుకోండి, ఒక రోజు మీ భార్య చేసినటువంటి వంట అసలు బాగలేదు. Eat it, pray and eat it. ప్రార్థన చేసి తినండి. Some people pray and then they complain. కొంతమంది ప్రార్థన చేసిన తర్వాత కూడా ఇది బాగలేదు అది బాగలేదట. You pray, thank God, then eat it. మీరు ప్రార్థన చేసి దేవునికి వందనాలు చెల్లించి తినండి. If there's something wrong, you can tell your wife there's nothing wrong in it. ఒకవేళ ఏదైనా సరిగా లేకపోతే చెప్పదు నీ భార్యకి, దాన్ని తప్పలేదు. Don't say it in a spirit of complaining. అయితే దాని మీద ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పకండి. No, that's wrong. అది తప్పు. Say, Lord, చెప్పండి, ప్రభా, when the food is not too good, ఈ భోజనం బాగలేదు,
But I think you have seen that I love food too much. అయితే నేను భోజనాన్ని అధికంగా ప్రేమిస్తున్నానని నువ్వు చూసుంటావు. Now you're trying to free me from the love of food. భోజనాన్ని గురించినటువంటి అధికమైన ఆసక్తి నుండి ఇప్పుడు నన్ను I తప్పించుకుంటున్నాను. thank you that today the food is not very tasty. గనక ఈ రోజు ఆహారం రుచికరంగా లేదు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. That can happen. You go to somebody's house, the food is not very good. మరి ఒకవేళ నువ్వు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ భోజనం సరిగా లేదనుకోండి. Yeah, I've been in some homes in different countries. నేను వేరే ఇతర దేశాల్లో కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు In China and all, you don't know whether you're eating a snake or what you're eating. చైనా వంటి దేశాలకు వెళ్ళినప్పుడు మీరు తినేది పామో ఏమిటో తెలియదు. But it's cooked, so you eat. You give thanks and you eat it. అది వండి పెట్టారు కనుక ఏదో ఇంక తినాలి. Say, Lord, I want to be free from the love of food. ఓ ప్రభా, భోజనం గురించినటువంటి ఆసక్తి నాకు. What I'm trying to say is, in every situation, you can give thanks. నేను చెప్పేది ఏమిటంటే ప్రతి పరిస్థితిలోనూ దేవునికి వందనాలు చెల్లించాలి. Something good will come out of it. దానిలో నుంచి ఏదో మేలే కలుగుతుంది. You never fight with human beings. మనుషులతో ఎప్పుడు కూడా పోట్లాడద్దు. Never. ఎప్పుడు కూడా. Don't fight with people on the road. ఈ రోడ్డు మీద ఉన్న ప్రజలతో కూడా పోట్లాడద్దు. What a lot of fights. People yelling at each other on the road. చూడండి, రోడ్ల మీద మనుషులు ఎంత భయంకరంగా కేకలేసుకుంటారు. It's very easy to stop a fight on the road. రోడ్ల మీద ఉండే కేకలు ఆఫ్ చేయడం చాలా కష్టం. Supposing you're driving the scooter and somebody came and it is his fault. మీరు స్కూటర్ మీద వెళ్తున్నారు, అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చాడు, అతను తప్పేది. He knows it's his fault. అది అతను తప్పని తెలుసు. That's why he starts shouting louder. The person who's wrong usually shouts the loudest. తప్పు చేసిన వాడే గట్టిగా అరుస్తాడు. So you just say, మీరు చెప్పాలి, I'm sorry, sir. Please excuse me. అయ్యా నన్ను క్షమించండి అని చెప్పాలి. Suddenly he'll cool down. అకస్మాత్తుగా చల్లగైపోతాడు. Oh, it's okay, let's సరేనండి, మంచిది వెళ్ళండి అంటాడు. be a peacemaker. కనుక ఇప్పుడు సమాధాన పరిచేవాడుగా Jesus said, blessed are the peacemakers, they are the sons of God. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, సమాధాన పరిచేవారు ధన్యులు, వారి దేవుని కుమారులు. And you'll have power over the devil. మీరు అపవాది యొక్క శక్తిని మీరు చూస్తారు. I am not worried if that fellow came and hit my scooter and the little paint is gone. ఆ వ్యక్తి వచ్చి నా స్కూటర్ నే కొట్టాడు, కొంత పెయింట్ పోయింది అని దాని గురించి ఏం Let it చింతపడదు. go. కొనవడదండి. I want to overcome the devil. I will not fight with that man. ఈ వ్యక్తితో నేను పోట్లాడకుండా నేను అపవాదిని జయించగోరుతున్నాను. Do you have a desire to overcome Satan? మీరు సాతానుని జయించాలనే కోరిక ఉందా? You know what difference this has made in my life? What a difference this has made in my life. ఇట్లా చేయడం వల్ల నా జీవితంలో ఎంత గొప్ప మార్పు వచ్చింది చూడండి. In the last 35 years, గతించిన 35 సంవత్సరాల్లో many demon-possessed people have been brought to me for prayer. ప్రార్థన నిమిత్తమై దయ్యాలు పట్టిన వాళ్ళు ఎంతో మందిని తెచ్చారు నా దగ్గర. I'm not saying this to boast. ఇదేదో అతిశయంతో చెప్పట్లేదు నేను. I'm saying it to say how the devil trembles at the name of Jesus. యేసు ప్రభువారి నామాన్ని దయ్యం ఎట్లా వణికిపోతుందో చెప్పడానికి In every case, the demon was cast out. Every single case. ప్రతి సందర్భంలోనూ కూడా దయ్యం పారద్రోలు పడింది. And it never took more than 1 minute. ఒక నిమిషం కంటే ఎక్కువ పట్టలేదు. No shouting, yelling, screaming, nothing like that. అక్కడ ఏం అరవటం, గట్టిగా కేకలు వేయటం ఇట్లా ఏం లేవు. Don't imitate all these Pentecostal preachers who shout and yell and scream at demon-possessed people. ఈ దయ్యం పట్టిన వాళ్ళ మీద పెంతుకోస్తు బోధకులు గట్టిగా అరిచి కేకలేసినట్టు అట్లా దాన్ని I've అనుకరించొద్దు. seen demons cast out with a whisper. అసలు మనం నెమ్మదిగా శబ్దం కూడా రాకుండా మనం గుసగుసలాన్ని చెప్పినా గానీ అపవాది పోతుంది. Devil has got very good ears. ఎందుకంటే సాతానికి చాలా మంచి చెవులు You ఉన్నాయి. don't have to shout. మీరు అరిచి చెప్పక్కర్లేదు. You have to have a clean life. మీకు పరిశుభ్రమైన జీవితం ఉండాలి. And you have to stop fighting with human beings. మనుషులతో పోట్లాడేదే మానేయాలి. You say, I am in Christ in the heavenlies. పరలోకం స్థలములోనే క్రీస్తునందున్నానని చెప్పాలి. Satan, I know you're not afraid of me. సాతాను, నేనంటే నీకు భయం లేదు నాకు But తెలుసు. you're afraid of Jesus Christ. అయితే యేసుక్రీస్తు ప్రభువు అంటే నీకు భయం. Jesus Christ defeated you on the cross. యేసుక్రీస్తు ప్రభువు సిలువ మీద నిన్ను ఓడించారు. I remember one woman when I was praying for her. ఒకసారి ఒక స్త్రీ గురించి నేను I ప్రార్థన said, చేస్తున్నాను. tell the devil you were defeated on the cross. నేను ఆ దయ్యంతో చెప్తున్నాను, సిలువ మీద నువ్వు ఓడించబడ్డావంటే. He said, I'm not defeated on the cross. నేను సిలువ మీద ఓడించబడలేదు. Oh, that was a demon speaking to me. That was a demon speaking from her. అంటే ఆమెలో ఉన్నటువంటి దయ్యం మాట్లాడుతుంది. I said, you were defeated on the cross. Get out of her. నేనన్నాను, సిలువ మీద నువ్వు ఓడించబడ్డావు, వెళ్ళు. In Jesus' name. యేసు నామమున Left. Now I told her, tell the devil you were defeated on the cross. మరి ఇప్పుడు నేను చెప్పాను ఆమెతో, నువ్వు సిలువ మీద ఓడించబడ్డావని చెప్పాను. She could say it. ఆమె Dear చెప్పలేదు. brothers and sisters, ప్రియమైన సహోదరులారా సహోదరులారా, every one of you మీలో ప్రతి ఒక్కరు can have authority over demons and Satan. ఈ సాతాను పైన దయ్యాల పైన అధికారం కలిగి ఉండొచ్చు. One condition. ఒక షరతు, Stop fighting with human beings. మనుషులతో పోట్లాడేది Stop fighting with your husband. నీ భర్తతో Stop పోట్లాడాలి, fighting with your wife. నీ భార్యతో పోట్లాడేది మాని, Stop fighting with your in-laws and your neighbors. మీ మామగారు, అత్తగారు, ఇంకా మీ ఇంటి పక్క వాళ్ళు, వీళ్ళందరితో కూడా, Fighting with people on the road, రోడ్ల మీద ఉన్న ప్రజలతో పోట్లాడటం on మానే, the train. ట్రైన్ లో, Stop fighting with people in the office. ఆఫీస్ లో ఉన్న ప్రజలతో పోట్లాడటం మానే. Say, Lord,
చెప్పండి, If I ప్రభువా have to suffer, I'll suffer. నేను శ్రమ పడవలసి వచ్చినా శ్రమ But I పడతా. will not fight with human beings. కానీ నేను ఏ మనుషులతో మాత్రం I am పోరాడను. a heavenly person living on this earth. నేను పరలోకపు వ్యక్తిని భూమి మీద నివసిస్తున్నాను. And in heaven they don't fight. పరలోకంలో వాళ్ళు పోట్లాడు. They don't fight for earthly things. భూ సంబంధమైన వాటి గురించి పోట్లాడుకోరు. We fight against sin. పాపము We గురించి fight against the devil. అపవాదం మీద That's పోరాడతాం. all. అంతే. Earthly things God takes care of. భూ సంబంధమైన సంగతులు దేవుడే వాటికి Don't జాగ్రత్త. get upset if somebody does not do ఎవరు what you expected him to do. ఒకవేళ ఎవరన్నా మీకు ఏదైనా చేయాలని మీరు ఆశించినప్పుడు వాళ్ళు చేయలేదని మీరు దాని గురించి దిగులు పడకండి. I remember some years ago, నా జ్ఞాపకం ఉంది, కొన్ని సంవత్సరాల I was క్రితం traveling somewhere for meetings, నేను ఏదో కూటాలకు వెళ్తున్నాను. and I wrote to that brother 60 days earlier, please book one berth for me. నేను ఆ సహోదరునికి 60 రోజుల ముందే, అంటే 2 నెలల ముందు రాశాను, నా కోసం బర్త్ బుక్ చేయండి. Those days they had train called 2-tier, not 3-tier. ఆ దినాల్లో 2 టైర్ అనేది 3 టైర్ కాదు. Maybe you don't remember it. Those days it was like that. ఆ దినాల్లో అట్లా ఉండేది. This is 30 years ago. 30 సంవత్సరాల కింద. One sleeping berth on top పైన నిద్రపోవడానికి బర్త్ ఉంటుంది, with cushion and all, ఆ కుషన్ ఉంటుంది, and 4 people sitting on wooden seats underneath. ఆ కింద ఉన్నటువంటి చెక్కతో ఉన్నటువంటి సీట్ల మీద 4. Only one person gets the berth. ఒక్క వ్యక్తి ఆ బర్త్ మీద పడుతుంది. Other 3 have to sit here. మిగతా 3 కింద కూర్చోవాలి. So there's very few berths. So 60 days earlier, I said, please book my seat. చాలా కొద్ది బర్త్లే ఉంటాయి అట్లాంటివి. అందుకని 60 So- రోజులు ముందే రాశాను నేను. I went there, had the meetings. నేను అక్కడికి వెళ్ళాను, మీటింగ్లు I అయిపోయినాయి. said, brother, I hope you got my berth. సహోదరుడా, మరి బర్త్ బుక్ చేశారు అనుకున్నాను. You forgot to book your seat, brother. అయ్యో సహోదరుడా, అసలు మీ సీటు బుక్ చేయడమే మర్చిపోయామన్నాడు. I said, never mind. Praise the Lord. సరే పర్వాలేదులేండి, ప్రైజ్ So they rushed somebody to the station and got a seat. కనుక ఎవరినో స్టేషన్ కి నాతో పంపించారు. నాకు దొరికింది ఏంటంటే ఒక No సీట్. berth. I have to sit the whole night to go to Bangalore. నాకు పడుకోవడానికి భర్త లేదు. రాత్రి అంతా కూడా నా సీట్ మీద So I sat in the కూర్చుని seat. I sat there. అక్కడ కూర్చున్నాను. I said, I'm not going to complain against this brother after some wonderful meetings we had. మేము చక్కటి మీటింగ్లు కలిగి ఉన్నాం కనుక ఆ సహోదరి మీద నాకేం ఫిర్యాదు Lord, లేదు. maybe I have to sit here the whole night and pray and speak to you the whole night. ఓ దేవా, ఈ రాత్రి అంతా ఒకవేళ నేను కూర్చుని నీతో ప్రార్థన చేయాలి, So while I మాట్లాడాలనుకున్నాను. was sitting there, సరే అక్కడ కూర్చున్నాను. there was a very fat Roman Catholic nun sitting next to me. నా పక్కన ఒక చాలా లావుగా ఉన్న రోమన్ కథలు నన్ను కాడు కూర్చున్నాను. She said, ఆమంది, can you please help me? నాకు సహాయం చేస్తారా? I said, sure, sister. What can I do for you? I was a young man those days. ఆ రోజుల్లో యవనస్తుడిగా ఉన్నాను. సహోదరి చెప్పండి, నేను చేస్తాను ఏ పనేనా. She said, see, I've got a berth on top, ఆ మంది నాకు పైన భర్త ఉంది, but I can't climb there. అయితే నేను అక్కడ పైకి ఎక్కలేను. If you sleep there, I can take your seat and I can sleep here. మీరు పైకి వెళ్ళి పడుకుంటే మీ సీట్ లో కూడా నేను ఈ రెండింటిని సర్దుకుంటాను. I said, I'm always ready to help people. నేనన్నాను, ప్రజలకి సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను నేను అన్నాను. Sure, I'll be very glad to help. సరే, నేను చాలా సంతోషం సహాయం చేస్తాను. Oh, thank you very much. సహోదరుడు చాలా వందనాలు. And I slept there the whole night. రాత్రి అంతా పడుకున్నాను పైన. She slept down below. ఈవిడేమో కింద 2 సీట్లో పడుకుంది. What would I have gained if I complained and that brother didn't book my seats? ఒకవేళ నేను ఫిర్యాదు చేస్తూ ఆ సహోదరుడు ఏంటి మీటింగ్లు పిలిచాడు, భర్త బుక్ చేయలేదు అని ఎట్లా అనుకుంటూ ప్రారంభించాను. My brothers and sisters, ఏ సహోదరులారా, సహోదరులారా, honor God. దేవుడిని కనపరచాలి. He will honor you. ఆయన మిమ్మల్ని కనపరుస్తాడు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. While our heads are bowed in prayer, ప్రార్థనలో దయచేసి తల వంచండి. what a wonderful life God can give you. దేవుడు మీకు ఎంత అద్భుతకరమైన జీవితాన్ని ఇవ్వగలడు. If you believe His word ఆయన వాక్యాలు మీరు నమ్మితే, and say, Lord, I'm going to live in the heavenly places from now on. ప్రభువా, ఇప్పటి నుండి కూడా పరలోకపు స్థలములో నేను నివసించాలనుకుంటున్నాను. I'm going to bring heaven down into my home. నా గృహంలోనికి పరలోకాన్ని కింద తీసుకురావాలనుకుంటున్నాను. My wife is going to see a heavenly husband from now on. ఇప్పటి నుండి కూడా నేను పరలోకపు భర్తగా ఉండటానికి నా భార్య My గుర్తించాలి. husband is going to see a heavenly wife from now on. నేను పరలోకపు భార్యగా ఉంటాను, నా భర్త గుర్తించాలి. My children are going to see a heavenly father and mother. పరలోకపు తండ్రిగా, పరలోకపు తల్లిగా ఉన్నట్టు నా పిల్లలు చూడాలి. People in the office are going to see a heavenly man. ఆఫీసులో ఉన్నటువంటి ప్రజలు ఒక పరలోకపు వ్యక్తి ఉన్నాడని చూడాలి. Lord, fill me with the Holy Spirit. ప్రభువా, పరిశుద్ధాత్మతో నన్ను నింపు. Help me to live a heavenly life on this earth. ఈ భూమి మీద పరలోకపు జీవితం జీవించడానికి సహాయం చేయి. Thank you. ప్రభువా, In వందనాలు Jesus' చెల్లిస్తున్నాను. name. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. God bless you all and thank you for coming these days. ప్రభువా, మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఈ దినాల్లో మీరు వచ్చినందుకు మీకు Let's వందనాలు. pray that we shall have many more such revival meetings in Hyderabad. హైదరాబాద్ లో అనేకమైన ఉజ్జీవ కూటాలు ఎట్లా కలిగి ఉంటానని ప్రార్థించారు. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.